నా పేరు డాక్టర్ జగదీష్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్, డయాబెటాలజిస్ట్ అండ్ జీరియాట్రిషియన్. అయితే ముఖ్యంగా మనం జీరియాట్రిక్స్, ఈ పెద్దవాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడినట్లయితే చాలా వరకు ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఈ పాలీఫార్మసీ, చాలా మందులు అంటే బై ద టైం 60-65 ఇయర్స్ రీచ్ అయిపోయే టైంకి మల్టిపుల్ కోమార్బిడిటీస్ అంటే వీళ్ళకి తరచుగా చూసే ప్రాబ్లమ్స్లో హార్ట్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ స్ట్రోక్ వల్ల ఉండే ప్రాబ్లమ్స్, దానికి మందులు, డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్, హైపోథైరాయిడిజం, ఇలాగా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం చాలా ఎక్కువ మందికి ఉంటుందండి. సో వీళ్ళందరూ మల్టిపుల్ ట్యాబ్లెట్స్, పాలీఫార్మసీ, ఒక రోజుకి కనీసం 8 నుంచి 10, కొంతమంది 15 మాత్రల వరకు వాడడం కూడా జరుగుతుంది. సో మాత్రలతో పాటు పెయిన్ కిల్లర్స్ పెద్దవాళ్ళలో చాలామందికి చూస్తున్నామండి. ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, పెయిన్ కిల్లర్స్ మీరు తరచుగా వాడొచ్చా? డెఫినెట్గా ఏ మందులు వాడాలన్నా మీ డాక్టర్, మీ ఫిజిషియన్, మీ జీరియాట్రిషియన్ సలహా సంప్రదించి వాళ్ళ సలహా మేరకు మీరు ఫాలో అవ్వాలి. అయితే పారాసెటమాల్ చాలా కామన్గా వాడే మెడికేషన్. ఈ పారాసెటమాల్ వల్ల తక్కువ సైడ్ ఎఫెక్ట్స్, అంటే దాంట్లో కూడా అధిక మోతాదులో వాడితే వచ్చే ఇబ్బందులు ఉంటాయి. బట్ ఎల్డర్లీ పీపుల్, అంటే కంపారిటివ్గా యంగ్స్టర్స్తో పోల్చుకుంటే ఎల్డర్లీ వాళ్ళు, అంటే 65-70 ఇయర్స్ పైబడ్డ వాళ్ళకి ఈ పారాసెటమాల్ ఇస్ ద సేఫెస్ట్ అండ్ బెస్ట్ మెడికేషన్. పారాసెటమాల్ కాకుండా మిగతా పెయిన్ కిల్లర్స్ చాలా ఉంటాయండి. ఎన్ఎసైడ్స్ అంటాము, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. ఈ ఎన్ఎసైడ్స్లో మీకు ఇంచుమించు ఒక 10-12 ట్యాబ్లెట్స్ కామన్గా వాడుతుంటాం. సో ఇవి పెద్దవాళ్ళకి కంపల్సరీ. చాలా పెయిన్ ఉంది, మస్కులర్ పెయిన్ ఉంది, లేకపోతే ఆర్థో రిలేటెడ్ పెయిన్ ఉంది, సో వీ క్యాన్ యూజ్ పెయిన్ కిల్లర్స్. బట్ డెఫినెట్గా డ్యూరేషన్ వీలైనంత వరకు 3 to 5 days మించకుండా ప్రిస్క్రైబ్ చేస్తుంటాం. సో ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల మల్టిపుల్ మెయిన్ ఎఫెక్ట్తో పాటు దెర్ ఈస్ అ గుడ్ పాసిబిలిటీ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్. సైడ్ ఎఫెక్ట్స్లో కామనెస్ట్ ఏంటంటే గ్యాస్ట్రైటిస్, అసిడిటీ. రెండోది దాని ఎఫెక్ట్ ఆన్ ద కిడ్నీస్, అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటాం. థర్డ్ థింగ్ వాటర్ రిటెన్షన్, బాడీలో వాపులు, కాళ్ళ వాపులు, ఒళ్ళంతా మొహం వాయడం అనేది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. ఇది కాకుండా కొన్ని పెయిన్ కిల్లర్స్ మనకి ఓపియాయిడ్ అనాలిసిస్ లాగా డైరెక్ట్గా బ్రెయిన్ మీద వర్కింగ్, సో మనిషి కన్ఫ్యూజన్కి గురవ్వడం, కొంచెం డిలీరియస్గా అడుగు తడబడడం, ఒక్కొక్కసారి ఫాల్స్కి గురవుతుంటారు. సో డెఫినెట్గా పెద్దవాళ్ళకి వచ్చే లోపల పెయిన్ కిల్లర్స్ అత్యంత అవసరం ఉంటే తప్ప డాక్టర్ సలహా మేరకు డాక్టర్ని సంప్రదించి వాడుకోవాల్సిన. డాక్టర్ని కలవకుండా ఇమీడియట్గా మీరు ఏదైనా నొప్పికి మందులు వాడుకోవాలంటే ద సింప్లెస్ట్ అండ్ సేఫెస్ట్ విల్ బి పారాసెటమాల్. మంచిది.